అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణ పాఠ్యపుస్తకాల్లోని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి పాఠం వెనుక వ్యాకరణ అంశాలు అనేటువంటి విభాగం కింద ఇవ్వబడినటువంటి అలంకారాలకు సంబంధించిన అన్ని ఉదాహరణలు సుమారుగా ఒక 49-50 ఉదాహరణలు ఇవ్వటం జరిగింది. వాటన్నింటినీ నేను కాస్త తేలికగా వివరిస్తాను. ఎందుకంటే గతంలో అలంకారాల మీద నేను ఒక వీడియో చేశాను. దానిలో అలంకారాల నిర్వచనాలు వాటి వివరణ కొద్ది నిమిషాలే, ఒక 30 నిమిషాలు వీడియో చేశాను. అది ఒకసారి పరిశీలించండి. ఇక్కడ ఉదాహరణలు దేనికి చెందినవి అనేటువంటిది మాత్రమే నేను వివరిస్తాను. ఈ వీడియోలో ఉదాహరణలు ఏ అలంకారానికి చెందినవి, అవి ఎలా గుర్తించాలో నేను తేలిక పద్ధతిలో వివరిస్తాను. వాటిని గమనించండి. అలంకారాలు చాలా చాలా ముఖ్యమైనది. మళ్ళా చెప్తున్నాను, తెలంగాణ పాఠ్యపుస్తకాలలోనివి మాత్రమే ఇవి. వీటిని ఒకసారి పరిశీలిద్దాం. 1. ఇది మనబడి అక్షరాల గుడి సరస్వతీదేవి ఒడి మనకు నేర్పును నడవడి. ఇది మన బడి అక్షరాల గుడి సరస్వతీదేవి ఒడి మనకు నేర్పును నడవడి. పదాల చివర కానీ పాదాల చివర కానీ వాక్యాల చివర కానీ ప్రాస వచ్చునట్లు చెబితే, చివరిలో ప్రాస వస్తే అంత్యానుప్రాస. కాబట్టి మొదటిది అంత్యానుప్రాస అలంకారం. 2. గడగడ వడుకుచు తడబడి జారిపడెను. మనం ఇది మాట్లాడుకునేటప్పుడే డా అనే అక్షరం అనేక సార్లు వచ్చిందని మనకు అర్థమవుతుంది. ఒక హల్లు లేదా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు అనేక సార్లు ఆవృత్తమైతే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఈ వాక్యంలో గమనించినట్లయితే డా అనేక సార్లు వచ్చింది. గడగడ వడకుచు తడబడి జారిపడెను, డా అనే హల్లు అనేక సార్లు వచ్చింది కాబట్టి వృత్యానుప్రాసం. 3. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దొత్తలో పాలు తెచ్చింది. మనకి శబ్దాలంకారాల ప్రత్యేకత ఏంటంటే చూడంగానే మనం దాన్ని చదివేటప్పుడే మన చెవికి వినసొంపుగా వినిపించేటట్లుగా ఉంటాయి. ఒక హల్లు అనేక సార్లు వచ్చింది. ఇక్కడ కూడా అత్తమ్మ కొత్త దొత్తలో పాలు తెచ్చింది, అనే హల్లు. అలాగనే మా అనే హల్లు కూడా 2 సార్లు రావటం జరిగింది. కాబట్టి ఇది కూడా వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ. 4. ఈ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్టు ఉన్నాయి. ఒకటే ముద్దు గుర్తు. అన్నట్టు అని వస్తే అది ఉత్ప్రేక్ష అలంకారం, ఊహ ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. అన్నట్టు అని వస్తే ఈ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్టు ఉన్నాయి. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఉపమేయం ఏందో ఉపమానం ఏందో మనం గత వీడియోలో అలంకారాలకు సంబంధించిన సందర్భంలో చెప్పుకున్నాం. ఏ వస్తువునైతే వర్ణిస్తున్నామో దాన్ని ఉపమేయం అంటారు. దీన్ని వర్ణించాలనుకుంటున్నాం, ఇది ఉపమేయం అవుతుంది. దీన్ని ఇంకో దాంతో వర్ణించాలనుకుంటున్నాం, అది ఉపమానం అవుతుంది. దీనికి దానికి పోలిక చెబితే ఉపమాలంకారం అన్నాం. దీన్ని దానిగా ఊహిస్తే ఉత్ప్రేక్షం అన్నాం. దీనికి దానికి అభేదం చెబితే రూపకాలంకారం అన్నాం. ఉపమేయానికి ఉపమానానికి పోలిక చెబితే ఉపమాలంకారం, ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే ఉత్ప్రేక్షాలంకారం, ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెబితే రూపకాలంకారం. మనం గతంలో నేర్చుకున్నాం, దాన్ని అది వివరించుకున్నాం. ఈ మేఘాలను వర్ణిస్తున్నాడు. ఇది ఏమవుతుంది? ఉపమేయం అవుతుంది. ఈ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్టుగా ఉన్నాయి. ఇది ఉపమేయం, ఇది ఉపమానం. ఊహ అన్నట్టుగా ఉన్నాయి, ఇది ఇక్కడ ముఖ్యమైనది, కొండ గుర్తు మనం గుర్తుంచుకోవాల్సింది. కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం. 5. మండే ఎండలు నిప్పుల కొలిమ అన్నట్లుగా ఉన్నది. అన్నట్లుగా అనే పదం తగిలితే అది ఉత్ప్రేక్ష అలంకారం, సందేహం ఏమీ లేదు. కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం. మండే ఎండలు నిప్పుల కొలిమ అన్నట్లుగా ఉన్నాయి. దేన్ని వర్ణిస్తున్నాడు? మండే ఎండలను వేటితో? నిప్పుల కొలిమితో ఊహిస్తున్నాడు అన్నమాట. 6. ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వులా అన్నట్లుగా ఉన్నాయి. ఉత్ప్రేక్ష అలంకారం ఇది కూడా. ఆకాశంలోని నక్షత్రాలను వర్ణించాలనుకుంటున్నాడు, కొలంలోని పువ్వులతో ఊహిస్తున్నాడు. ఆకాశంలో నక్షత్రాలు కొలంలోని పువ్వులేమో అన్నట్లుగా ఉన్నాయని. ఇక్కడ లా వచ్చింది కాబట్టి ఉపమాలంకారం కాదు, గమనించండి. ఆకాశంలోని నక్షత్రాలు కొలంలోని పువ్వుల వలె ఉన్నాయి అంటే అది ఉపమాలంకారం అవుతుంది. ఆకాశంలోని నక్షత్రాలు కొలంలోని పువ్వులులాగా ఉన్నాయి అన్న అది ఉపమాలంకారం అవుతుంది.
కానీ పువ్వులా అన్నట్లుగా ఉన్నాయి, అది ఉత్ప్రేక్ష అలంకారం. 7 రైతు మునివలే తెల్లవారుజామునే లేస్తాడు, మునివలే ఉపమాలంకారం. వలే, ఓలే, లాగా, లా, భంగిన్ ఇలాంటి పదాలన్నీ కూడా ఉపమాలంకారాలను మనం గుర్తుంచుకోదగినవి. వాటిని బట్టి అది ఉపమాలంకార ఉదాహరణ అని కూడా గమనించవచ్చు. 8 వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా అన్నట్లుంది. వంగిన చెట్టు కొమ్మ, ఒక చెట్టు కొమ్మ వంగిపోయింది, ఆ వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా అన్నట్లుంది. ఒకటే మొద్దు గుర్తు, అన్నట్లుంది ఉత్ప్రేక్షాలంకారం. 9 అక్కడ లేక ఇక్కడ లేక మరి ఎక్కడ ఉన్నట్లు, చెవికి వినసొంపుగా ఉంది, శబ్దాలంకారాల్లో ఒకటిది. అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు 2 హల్లులు వచ్చినాయి. డా అనేది కా అనేటువంటిది అనేక సార్లు వచ్చింది. కాబట్టి 1 లేదా అంతకంటే ఎక్కువ హల్లులు అనేక సార్లు వస్తే అది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. 10 గొడ్ల డొక్కలు గుంజిన వానపాములు ఎండిన గుడిసెకు విసిరిపోతివా నడుం చుట్టుకపోతివా. గొడ్ల డొక్కలు గుంజిన వానపాములు ఎండిన, పదాల చివర కానీ పాదాల చివర కానీ వాక్యాల చివర కానీ ప్రాస వస్తే చివరిలో ప్రాస, అంత్యప్రాస, అంత్యానుప్రాస. గుడిసెకు విసిరిపోతివా నడుం చుట్టుకు పోతివా, కాబట్టి అంత్యానుప్రాస. 11 ఎన్నడొస్తవు లేబరి పాలమూరు జాలరి. ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి, అంత్యానుప్రాస. ఇలాంటి ఉదాహరణలు అన్నింటినీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 6, 7 తరగతుల్లో అలంకారాలకు సంబంధించిన ఉదాహరణలు లేవు. 8, 9, 10కి సంబంధించే వాటన్నింటిని కూడా మరి తర్వాత వాటిని వివరించుకుందాం. 12 పువ్వుకి ముళ్ళకి భేదం చెప్తే, ప్రవాహానికి నిశ్చలతకి రూపం కల్పిస్తే, ఆలోచనకి ఆచరణకి అర్థం చెబితే, భేదం చెప్తే, రూపం కల్పిస్తే, అర్థం చెప్తే, చివరిలో ప్రాస, వాక్యాల చివరిలో ప్రాస వస్తే అలంకారం అని చెప్పుకున్నాం, అంత్యానుప్రాస. ఇలా ఎక్కువ వాక్యాలు ఉన్న ఉదాహరణలు అయితే ఇవ్వరు పరీక్షల్లో, ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి తేలికైంది ఇలాగ ఒక వాక్యం ఉండేటటువంటి అలాగ ఇవ్వటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఇచ్చినా ఆశ్చర్యం లేదనుకోండి, ఎందుకంటే స్క్రీన్ సరిపోదు కాబట్టి. అలాగనే 13 కిషోర్ లేడి పిల్లలా పరిగెడుతున్నాడు. కిషోర్ లేడి పిల్లలా, ఇది మనకు కావాల్సినటువంటి మొద్దు గుర్తు. లేడి పిల్లలా, లేడి పిల్ల వలే, లేడి పిల్ల ఓలే, లేడి పిల్ల భంగిన్ పరిగెడుతున్నాడు. వలే, ఓలే, లాగా ఇలాంటివన్నీ కూడా ఉపమాలంకారానికి తెలిసినటువంటివే మనకి, కాబట్టి ఇది ఉపమాలంకారం. 14 మీ ఇంటి వాతావరణం పండగ వాతావరణమా అన్నట్లుంది. మనకు కావాల్సిన పదం అది, అన్నట్లున్నది. అన్నట్లుగా అంటే వెంటనే మనకు రావాల్సింది ఏంటంటే ఉత్ప్రేక్ష అలంకారం. 15 లేమా ధనుజుల గెలువగ లేమా. లేమా ధనుజుల గెలువగ లేమా, ఒకే పదం 2 సార్లు వచ్చింది. ఒక పదం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగిస్తే, ఇందులో అర్థంలో భేదం కూడా ఉంది. లేమా, లేమా అంటే స్త్రీలు అని అర్థం. ధనుజుల గెలువగ లేమా, గెలవలేమా, వాళ్ళని స్త్రీలను మనం గెలవలేమా. లేమా ఒకే పదం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగించాడు. పక్క పక్కనే కాదు, ఇది గమనించండి, పక్క పక్కనే అర్ధభేదంతో వస్తే చేకానుప్రాస, నీకు 100 వందనాలు, 100 100 పక్క పక్కనే వస్తుంది. కానీ ఇది అది కాదు, ఒకే పదం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగించడం అంటే పక్క పక్కన కాకుండా వేరొక చోట వస్తుంది. దానికి దీనికి అదే డిఫరెన్స్. చేకానుప్రాసం అయితేనేమో పక్క పక్కనే వస్తుంది, యమకం అయితేనేమో వేరొక చోట వస్తుంది. రెండిట్లో అర్ధభేదం ఉంటుంది. కాబట్టి ఇది యమక అలంకారం చాలా ముఖ్యమైనది, గమనించండి. 16 పారజూచిన పరసేన పారజూచు. పారజూచిన అంటే తేరిపార చూస్తే, వాళ్ళ వైపు ఓరగా చూస్తే. పరసేన ఇతర సేన అంటే శత్రు సైన్యం అన్నమాట. పారజూచు పారిపోతుంది. ఒకే పదం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగించబడింది, కాబట్టి దీనిలో కూడా యమకాలంకారమే. 17 నీటిలో పడిన తేలు తేలుతదా.
తేలు తేలుతదా ఎక్కడ వచ్చింది గమనించండి. ఒకే పదం పక్క పక్కనే వచ్చింది. అర్థంలో కూడా భేదం ఉంది. నీటిలో పడిన తేలు వృచ్చికం, కుట్టే స్వభావం కలిగింది. తేలుతుందా, పైకి తేలుతుందా, లేదా మునిగిపోతుందా? ఒకే పదం అర్థంలో భేదం. ఒకే పదం అర్థంలో భేదం వస్తే, అర్ధభేదం కలిగిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే చేకానుప్రాసం. చేకము అంటే జంట, గుర్తుంచుకోండి. ఒకే పదం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగించబడితే యమకాలంకారం. చాలా దగ్గర సంబంధం ఉంటుంది, గమనించండి. 18 అరటి తొక్క తొక్కరాదు. అరటి తొక్క మనకు తెలిసింది. తొక్కరాదు అంటే దాని మీద కాలు వేయరాదు. చేకానుప్రాసం. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే. నిప్పులో పడితే కాలు కాలుతుంది. కాలు ఎక్కడేమో ఫుట్, లెగ్ అనమాట. కాలుతుంది, కాలిపోతుంది అని అర్థం. కాబట్టి ఇది కూడా చేకానుప్రాసమే. తమ్మునికి చెప్పు తెగిపోకుండా నడవమని. తమ్మునికి చెప్పు, వాడికి తెలియచేయి. చెప్పు తెగిపోకుండా, కాలికేసుకున్నటువంటి జోళ్ళు అంటారు కదా, చెప్పులు. కాబట్టి చెప్పు. కాబట్టి ఇది కూడా చేకానుప్రాసమే. 21 నగారా మోగిందా నయాగరా దుమికిందా. నగారా మోగిందా, నయాగరా దుమికిందా. పదాల చివర గాని, పాదాల చివర గాని, వాక్యాల చివర గాని అంత్యానుప్రాస. 22 కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకు 3 కాళ్ళు, ఉన్నవాళ్ళకు 4 కాళ్ళు. కవి ఎంత చక్కటి ఊహ చూడండి. కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు. ప్రాస, చివరిలో ప్రాస, అంత్యానుప్రాస. మరికొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. 25 ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపచేస్తాడు. ఇలాంటి వాక్యాలు ఇచ్చినప్పుడే మనం చాలా కన్ఫ్యూజ్ అయ్యేది. వలే ఓలేలు లాగాలు ఉండవు, అన్నట్లుగా ఉండదు, లేకపోతే ఒకే పదం పక్క పక్కన రావు, ఒక అక్షరం అనేక సార్లు రావు, ఏందో అర్థం కాదు. జాగ్రత్త. ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు. ఇది గుర్తుంచుకోండి. వేటిని ప్రకాశింపచేస్తాడు? జ్ఞానాన్న, జ్యోతిన. జ్ఞానం అంటే తెలుసు కదా, నాలెడ్జి. జ్యోతి అంటే వెలుగు. దేనిని ప్రకాశింపజేస్తాడు ఉపాధ్యాయుడు? జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తాడా, జ్యోతిని ప్రకాశింపజేస్తాడా అంటే 2 వేరు కాదు. జ్ఞానమనేది జ్యోతులు. ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పబడింది. జ్ఞానం అనేటువంటి ఉపమేయానికి, జ్యోతులు అనేటువంటి ఉపమానానికి, రెండింటికి అభేదం చెప్పాడు. జ్ఞానం అనేది జ్యోతులు. ఉపాధ్యాయుడు ప్రకాశింపజేసేది ఏంటంటే ఒక జ్ఞానాన్ని కాదు, లేదా జ్యోతిని కాదు. జ్ఞానం అనేది జ్యోతి. జ్ఞానానికి జ్యోతికి ఏ భేదం లేదు, 2 ఒకటేను అని అభేదం చెప్పాడు. కాబట్టి ఇది రూపకాలంకారం, గుర్తుంచుకోండి. ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పబడింది, రూపకాలంకారం. ఇలాగనే రూపక సమాసంలో కూడా మనం సమాసాలు ఇంతకు ముందు చెప్పుకున్నాం. సమాసాల్లో కూడా అదే పదం. జ్ఞానజ్యోతి అనే పదానికి విగ్రహవాక్యం రాయండి అంటే జ్ఞానం అనేది జ్యోతి. ఏ సమాసం అంటే రూపక సమాసం. రూపక సమాసంలో వచ్చేటువంటి పదాలే రూపక అలంకారంలో కూడా వస్తాయి, ఇది గమనించాలి. 26 బతుకాటలో గెలుపోటములు సహజం. గెలుపోటములు దేంట్లో సహజం? గెలుపు ఓటములు అనేటువంటివి దేనిలో సహజం? బతుకులోనా, ఆటలోనా? గెలుపోటములు బతుకులోనా, ఆటలోనా? బతుకు వేరు, ఆట వేరు కాదు, 2 ఒకటేను. బ్రతుకు అనేది ఆట. ఆ బ్రతుకు అనేది ఆటలో గెలుపోటములు సహజం. ఉపమేయం, ఉపమానం, అభేదం. కాబట్టి ఇది కూడా రూపక అలంకారం. బతుకాట సమాస పదం ఇచ్చి విగ్రహవాక్యం అంటే బతుకు అనేది ఆట. అలాగనే 27 మీరు సమాసాన్ని అలంకారాన్ని కలపకండి, మీకు అర్థం అవడం కోసం అయ్యే పదాలు కదా అని నేను చెప్తున్నాను అంతే. ఇవి అలంకారాలు. 27 వానజాన చినుకు పూలను చల్లింది. చినుకు పూలను చల్లింది. వానజాన ఏమి చల్లింది? చినుకుల్నా, పూల్నా? చినుకులు వేరు, పూలు వేరు కాదు. చినుకులు అనేది పూలు. చినుకులు అనేది పూలు. ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పాడు. ఇది కూడా రూపక అలంకారమే. మనం మొదట్లో చెప్పుకున్నాం. పోలిక చెబితేనేమో ఉపమాలంకారం, ఊహించి చెబితే ఉత్ప్రేక్షం, అభేదం చేస్తే రూపకాలంకారం. కాబట్టి ఆ 3 రూపకాలంకారమే. 28 నవ్వుల నావలో తుళ్ళుతూ పయనిస్తున్నాం. ఎక్కడ పయనిస్తున్నాం? ఎక్కడికి మనం ప్రయాణం చేస్తున్నాం? నవ్వుల నావలో.
నవ్వుల నావలో. నవ్వులకి నావకి ఏ భేదం లేదు, నవ్వులనిడి నావా. కాబట్టి ఇది కూడా రూపకాలంకారమే. నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష. నరుడు జీవన ఘోష. నగరారణ్య హోరు నరుడు జీవన ఘోష. నగరారణ్యం, నగరమనిడి అరణ్యం. నగరం ఉంది, అరణ్యం ఉంది. జాగ్రత్తగా గమనిస్తే రూపకాలంకారంలో కానీ రూపక సమాసంలో, సమాసంలో అట్లా 2 పదాలు ఉంటాయి, రూపకాలంకారంలో 2 పదాలు కలిసి ఉంటాయి. ఇది గమనించాలి. గమనిస్తే జ్ఞానము జ్యోతి, బ్రతుకు ఆట, చినుకు పూలు, నవ్వులు నావ, నగరం అరణ్యం. నగరారణ్యంలో హోరు అంటే పెద్ద శబ్దం, ధ్వనులు, నరుడు జీవన ఘోష. కాబట్టి రూపకాలంకారం, ఇది కూడా రూపకాలంకారమే. 30 హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాగుతున్నాయి. ఆకాశం ఎక్కడుందా, కానీ బాగా ఎత్తుగా ఉంది అని చెప్పడానికి ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పాడు. అతిశయోక్తి మనందరికీ తెలిసినటువంటిదే. హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాగుతున్నాయి, ఉన్నదానికంటే ఎక్కువ చేశాడు. కాబట్టి అధికంగా ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెబితే, గోరంత విషయాన్ని కొండంత చేసి చెబితే అతిశయోక్తి అలంకారం. హిమాలయాలు ఎత్తే వాస్తవానికి, కానీ ఆకాశాన్ని తాగుతే అంత ఎత్త కాదు. 31 మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉన్నది. మామూలు అతి కాదు. సముద్రం అంత చెరువు ఉంటుందా? ఉండదు. కానీ పెద్ద చెరువు అని చెప్పడం కోసం ఉన్నదానికంటే అధికంగా చెప్పాడు. మా ఊర్లో ఉన్న చెరువు సముద్రం అంత ఉంది అని. కాబట్టి అతిశయోక్తి అలంకారం, ఇది కూడా అతిశయోక్తే. 32 అభిరాం తాడి చెట్టు అంత పొడవు ఉన్నాడు, ఎవడో ఉండడు. అతి, తాడి చెట్టు అంత పొడవు ఉన్నాడు, ఇది కూడా అతిశయోక్తి అలంకారమే. 33 శివాజీ ఎర్రబడిన కన్నులతో, అదిరిపడే పై పెదవితో, ఘనహుంకారంతో, కదలాడే కనుబొమ్మల ముడితో గర్జిస్తూ సోందేవుని పిలిచి పూజింపదగిన స్త్రీలను ఇలా అవమానిస్తావా అని గర్జించాడు. మాతృభావన అనే పాఠ్యభాగంలో గడియారం వెంకటశేష శాస్త్రి గారిది. ఇంత వాక్యం ఇచ్చేసరికి వామ్ము ఇదేదో అనుకుంటాం. ఇందా చెప్పుకున్నట్టు ఇంత వాక్యాలు అయితే ఇవ్వకపోవచ్చు, కానీ ఒకవేళ ఇచ్చినా ఇందులో పెద్ద ఇదేం లేదు. ఎందుకంటే శివాజీ కోప్పడుతున్నాడు. ఒక వ్యక్తి కోప్పడేటప్పుడు ఎలాగున్నాడో ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నాడు. శివాజీ ఎర్రబడిన కన్నులతో, కళ్ళు ఎప్పుడు ఎర్రబడతాయి? కోపం వచ్చినప్పుడు, దుమ్ము పడ్డప్పుడు అవన్నీ కాదు, ఇక్కడ కోపపడ్డప్పుడు అనమాట. కోపపడినప్పుడు కళ్ళు ఎర్రబడతాయి. అదిరిపడే పై పెదవితో, పెదవి విరిచాడు అని. ఘనహుంకారంతో గట్టిగా గర్జించాడు. కదిలాడే కనుబొమ్మలతో, కనుబొమ్మలంటే ఇవి, ఆ కనుబొమ్మలు కదిలాడుతూ అంటే పైకి ఎగరేస్తూ సీనియర్ ఎన్టీఆర్ లాగా అలా శివాజీ గర్జించాడు అనమాట. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. శివాజీ కోపపడేటప్పుడు ఎలా ఉన్నాడో ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెబితే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. స్వభావోక్తి. దీన్నే పద్య రూపంలో చెప్పుకుంటే అనుచున్ చెవురు మీరు కన్నువగతో, ఆస్పందిత ఓష్టంబుతో, ఓష్టం అంటే పెదవి, ఘనహుంకారముతో, నటద్భృకుటితో, భృకుటి అంటే కనుబొమ్మలు, గజ్జిల్లు ఆభోంసలేసును చూడ బయలోడే కొలువు అని చెప్పుకొస్తాడనమాట. అది పద్యం. పద్యం కాకుండా గద్య రూపంలో ఇచ్చాడు, దాని భావాన్ని ఇచ్చాడు. 34 జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి. జింకలు పరిగెత్తేటప్పుడు ఎలాంటి స్వభావం ఉంటుందో తెలియజేశాడు. జింకలు బిత్తర చూపులు చూస్తాయి, ఉన్న స్వభావమే, పెద్దగా వర్ణించింది ఏం లేదు కదా. చెవులు నిగిడ్చి, చెవులు 2 పైకి నిక్కబొడిచినట్లుగా ఉంటాయి. చెంగు చెంగున గెంతుతూ, అవి అన్ని జంతువుల్లాగా కాకుండా ఒకేసారి ఇలా పల్టీల్లాగా అంటే ఒకేసారి జంప్ చేస్తూ వెళుతూ ఉంటాయి అన్నమాట. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు కాబట్టి దీనిలో కూడా స్వభావోక్తి అలంకారమే. 35 నీకు 100 వందనాలు. ఇది మాత్రం వదలదు మనల్ని. 100 ఒకే పదం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగించబడింది. ఇక్కడ 100 అంటేనేమో 100, ఇక్కడ వందనాలు అంటే నమస్కారాలు. అర్ధభేదంతో హల్లుల జంట వెంట వెంటనే ప్రయోగిస్తే దాన్ని చేకానుప్రాసం అంటారు. 36 తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవోదయం. అభ్యుదయం, నవోదయం అంత్యప్రాస కాబట్టి అంత్యానుప్రాస. మరికొన్ని పరిశీలిద్దాం. 37 రాజు రివాజు బూజు పట్టగన్. రాజు రివాజు, రాజు రివాజు బూజు పట్టగన్. ఒక హల్లు అనేక సార్లు ఆవృత్తమైతే వృత్యానుప్రాస అలంకారం. 38 అజ్ఞానాంధకారం తొలగితే మంచిది. ఏది తొలగితే మంచిది? 2 పదాలు వచ్చినాయి, గమనించండి. అజ్ఞానాంధకారం
అజ్ఞానమనిడి అంధకారం, అజ్ఞానానికి అంధకారానికి అభేదం చెప్పాడు. జ్ఞానం లేకపోవటం అయినా చీకటైన రెండు ఒకటే అని ఆయన ఉద్దేశం. అజ్ఞానమనిడి అంధకారం కాబట్టి రూపక అలంకారం. రూపక అలంకారం గుర్తుంచుకోండి. రూపక అలంకారం చాలా ముఖ్యమైనది, వెంటనే గుర్తించడానికి అవకాశం లేనిది. అదేమో అని సందేహం వచ్చినప్పుడు జంట పదం ఎత్తుక్కోండి, అంటే ఒక పదంలో రెండు కలిసి పదాలు ఉండే విధానం ఉంటుంది. 39 మేము మాధవుడు రక్షించుగాక. ఇది కూడా ఇలాంటిదే. రెండిటి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి రూపకాలంకారం, రెండు శ్లేషాలంకారం. ఈ రెండు చూడంగానే గుర్తించడానికి అవకాశం ఉండదు, ఆలోచించాలి. మేము మాధవుడు రక్షించుగాక ఏదో దేవునిచ్చినట్లుగానే ఉంది, కానీ ఇందులో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి మిమ్ము అంటే మిమ్మల్ని, మాధవుడు అంటే విష్ణువు, మిమ్మల్ని విష్ణుమూర్తి రక్షించుగాక అని అర్థం. ఇది ఒక అర్థం, మిమ్మల్ని విష్ణుమూర్తి రక్షించుగాక. దీంట్లో ఇంకొక అర్థం కూడా ఉంది, రెండో అర్థం. ఏమిటి రెండో అర్థం అంటే, మిమ్ము ఈ చివరక్షరంలో ఉన్న ఒకారాన్ని తీసుకొని మిమ్ము చివరిలో ఉన్న ఉ అనే అచ్చును తీసుకొని మిమ్ము ప్లస్ ఉమాధవుడు. ఇది ఉమా పార్వతీదేవి, ఉమాధవుడు పార్వతీదేవికి అధిపతి అయినటువంటి పరమేశ్వరుడు అంటే శివుడు. ఉమాధవుడు అంటే శివుడు. మిమ్మల్ని శివుడు రక్షించుగాక అనేది రెండో అర్థం. ఒక అర్థమేమో మిమ్మల్ని విష్ణుమూర్తి రక్షించుగాక, మరొక అర్థం ఏమిటంటే మిమ్మల్ని శివుడు రక్షించుగాక, పరమేశ్వరుడు రక్షించుగాక. ఒకే వాక్యంలో రెండు అర్థాలు ఉన్నాయి కాబట్టి ఒకే వాక్యంలో రెండు అర్థాలు వస్తే శ్లేషాలంకారం. అనేక అర్థాలు వచ్చినట్లుగా చెబితే దాన్ని శ్లేషాలంకారం అంటారని మనం తెలుసుకున్నాం గత వీడియోలో. 40 మానవ జీవనం సుకుమారం. ఇది కూడా ఒక వాక్యం లాగానే ఉంది. మానవ జీవనం సుకుమారం అంటే మనిషి జీవితం చాలా సుకుమారమైనది. ఇది ఒక అర్థం. రెండో అర్థం ఏంటంటే, ఈ పదాన్ని కాస్త పద విభజన చేస్తే మా నవజీవనం, మా కొత్త జీవితం. నవ అంటే కొత్త, నానా అర్థాల్లో 9 అని కూడా ఉంది, కానీ నవ అంటే ఇక్కడ కొత్త అని అర్థం. నవ వసంతం అంటే కొత్త వసంతం, 9 వసంతాలు కాదు. నవరాత్రులు అంటే 9 రాత్రులు. సరే, మా జీవనం సుకుమారం, మా కొత్త జీవితం సుకుమారం ఒక అర్థం. మానవ జీవనం సుకుమారం అంటే మనిషి జీవితం సుకుమారం. కాబట్టి రెండు అర్థాలు వస్తే శ్లేషాలంకారం. రాజు కువలయానందకరుడు. రాజు అంటే ప్రభువు, కువలయము అంటే రాజ్యం. రాజు రాజ్యానికి ఆనందాన్ని కలిగించేవాడు అని అర్థం. ఇది ఒక అర్థం. రాజు అంటే చంద్రుడు అనే అర్థం కూడా ఉంది. కువలయం అంటే కలువ పూలు అనే అర్థం కూడా ఉంది. రాజు కలువ పూలకు ఆనందాన్ని కలిగించేవాడు అంటే చంద్రుడు కలువ పూలకు ఆనందాన్ని కలిగించేవాడు ఒక అర్థం. ప్రభువు రాజ్యానికి ఆనందం కలిగించేవాడు అనేది ఒక అర్థం. కాబట్టి దీంట్లో కూడా శ్లేషాలంకారం ఉంది. 42 నీవేళ వచ్చెదవు. నీవు ఎందుకు వస్తావు ఒక అర్థం. నీవేళ వచ్చేది అంటే నీవెందుకు వస్తావు. రెండో అర్థం కూడా ఉంది, నీవు ప్లస్ ఏలా. నీవు ఎలా అంటే ఇక్కడ ఏలటానికి, పరిపాలించడానికి, నీవు పరిపాలించడానికి వస్తావు, మా అందరిని నువ్వు పరిపాలించడానికి వస్తావు, మమ్మల్ని ఏలటానికి వస్తావు అనేటువంటిది ఒక అర్థం అయితే, నీవెందుకు వస్తావు అనేటువంటిది రెండో అర్థం. వీటన్నిటిల్లో కూడా రెండు అర్థాలు ఉండేటువంటివే ఇవన్నీ కూడా గమనించాలి. శ్లేషం అంటేనే నానార్థం అని అర్థం. కాబట్టి నీవెందుకు వస్తావు, నీవు ఏలటానికి వస్తావు, శ్లేషాలంకారం. 43 మామిడాకులు తెచ్చివ్వండి. ఎందుకు, గుమ్మానికి కట్టుకోవటానిక, అది ఒక అర్థం. మామిడాకులు తెచ్చేయండి అనేది ఒక అర్థం. జాగ్రత్తగా గమనిస్తే మా విడాకులు తీసుకురండి, డైవర్స్ అనమాట, మా విడాకులు తెచ్చివ్వండి. కాబట్టి రెండు అర్థాలు. 44 శ్లేషాలంకారం. ఇది కూడా వాడి కత్తి తీసుకోండి. ఎవడు కత్తి, వాడి కత్తి అంటే వాడి దగ్గర ఉన్న కత్తిని తీసుకోండి ఒక అర్థం. వాడి కత్తి, వాడి అంటే పదునైన అని అర్థం. వాడి వేడి అంటారు కదా, వాడి అంటే పదునైన కత్తి తీసుకోండి అనేది ఒక అర్థం. వాడి దగ్గర ఉన్న కత్తి తీసుకోండి అనేది ఒక అర్థం. కాబట్టి ఇది కూడా శ్లేషాలంకారమే. ఆమె లత పక్కన నిల్చున్నది. యాడ నిల్చుంటే మనకెందుకు, కానీ రెండు అర్థాలు ఉన్నాయి ఇందులో, అది కావాలి. ఆమె లత పక్కన నిల్చున్నది. ఆమె లత అనేటువంటి ఆవిడ పక్కనే నుంచుందనమాట. ఇది ఒక అర్థం.
ఆమె లత పక్కన నిల్చుంది. లత అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. లత అంటే తీగ. తను లత అని సమాసాల్లో చెప్పుకున్నాం. గజిబిజి సమాసం. తను వంటి లత, లత వంటి తను, తను లత అని. లత అంటే తీగ. ఆమె తీగ పక్కన నుంచున్నది. ఇది రెండో అర్థం. కాబట్టి దీనిలో కూడా శ్లేషాలంకారమే ఉంది. అలాగనే ఒక పద్యం ఇచ్చాడు. పద్యాలు అయితే ఇవ్వడు కానీ తెలుసుకోవడానికి అనమాట. ఉదాహరణకు చెబుతున్నాను. చుక్కలు తల పువ్వులుగా అక్కజముగ మేను పెంచి అంబర వీధిన్ వెక్కసమై చూపట్టిన అక్కోమలి ముదమునుంది ఆత్మస్థితిలోను. మొల్ల రచించినటువంటి రామాయణంలోని పద్యం ఇది. ఆంజనేయుడు సీతాదేవి దగ్గర, అశోకవనంలో ఉన్నటువంటి సీతాదేవి దగ్గరకు వెళ్ళి, అమ్మ నేను రామదూతను, రాముడు పంపగా వచ్చిన వాడిని, మిమ్మల్ని తీసుకువెళ్తాను, రండి, నా భుజాల మీద మోసుకు వెళతాను అని అంటే, నువ్వు చూడబోతే చిన్నవాళ్ళలాగా ఉన్నావు, నేను రానులే నాయన అని చెబుతుంది. అప్పుడు ఓహో నన్ను ఎట్లా అనుకుంటున్నావా, నా విశ్వంభర రూపం, నా విరాట్ రూపం ఏమిటంటే అని తన విరాట్ రూపాన్ని పెంచినప్పుడు ఎలా ఉన్నాడో మళ్ళా కాస్త ఎక్కువ చేసి చెప్పిందనమాట. చుక్కలు తల పువ్వులుగా, ఆకాశంలోని నక్షత్రాలు హనుమంతుడి తలలో పెట్టుకున్న పువ్వుల్లాగా ఉన్నాయట. అంటే హనుమంతుడి తలలో కాదు, ఆకాశంలో నక్షత్రాలు పువ్వుల్లాగా కనిపించినాయి, తలలో పెట్టుకునే పువ్వుల్లాగా కనిపించినాయి. అంటే అంత ఉన్నతంగా ఉన్నాడు అని అర్థం. చుక్కలు తల పువ్వులుగా అక్కజముగా మేను పెంచి, తన శరీరాన్ని పెంచి, అంబర వీధిని ఆకాశ మార్గం అంతా ఉన్నతంగా కనిపించేసరికి వెక్కసమై చూపట్టిన అక్కోమలి, కోమలంటే స్త్రీ, అక్కడెవరు సీతాదేవి. ఆ సీతమ్మ వారు ముదము నుండి ఆత్మస్థితిలో, ముదం అంటే సంతోషం, సంతోషపడింది తన మనస్సులో, ఓహో నువ్వు సమర్థుడవే అని. అయినా నా రాముడు వచ్చి నన్ను తీసుకెళ్ళటమే ఉచితము, రానులే అని చెబుతుంది అనమాట. సరే, ఇందులో అతిశయోక్తి అలంకారం ఉంది, మీకు అర్థమయ్యే ఉండాలి ఇప్పటికే. అతిశయోక్తి అలంకారం. అలాగనే మరి 2 పద్యాలను పరిశీలించి దీన్ని ముగిద్దాండి. ఇవి పద్య రూపంలోనే ఇచ్చాడు, 10వ తరగతి పాఠ్యపుస్తకంలో ఇచ్చాడు. ఒకటి, అడిగెదనని కడుబడిజను నడిగిన తను మగుడ నుడగడని నడయొడగున్ వెడవెడ చిడిముడి తడబడ నడుగుడు నడుగిడదు జడిమ నడుగిడ నెడలన్. ఇది పద్యం. కాస్త ఇది చూడంగానే మనకి ఇది వినంగానే అర్థమవుతుంది, చెవికి వినసొంపుగా ఉండేది. కాబట్టి శబ్దాలంకారాలు. పోతన భాగవతంలో ఉంది, అర్థాలు నేను చెప్పను, మళ్ళీ అది ఒక గంటన్నర పైన పడుతుంది. అడిగెదనని కడుబడి జను నడిగిన తను మగుడ నుడగడని నడయుడగున్ వెడవెడ చిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడ నెడలన్. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు అనేక సార్లు వస్తే వృత్యానుప్రాసం అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ కావాల్సిన అక్షరాలు కావాల్సిన సార్లు వచ్చినాయి, కాబట్టి వృత్యానుప్రాస అలంకారం. అలాగనే ఇంకొక పద్యం కూడా ఇచ్చాడు. రంగధరాతి భంగ కగరాజ తురంగ విపత్పరంపరోత్తుంగ తమః పతంగ పరితోషితరంగ దయాంతరంగ సత్సంగ ధరాత్మజా హృదయ సారస భృంగ నిశాచరాబ్జ మాతాంగ శుభాంగ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఇందులో 2 రకాల అలంకారాలను మనం చెప్పుకోవచ్చు. ఏమిటంటే రంగధరాతి భంగ కగరాజ తురంగ విపత్పరంపరోత్తుంగ తమః పతంగ పరితోషిత రంగ దయాంతరంగ సత్సంగ ధరాత్మజా హృదయ సారస భృంగ నిశాచరాబ్జమాతంగ శుభాంగ. పదాల చివరగానే, పాదాల చివరగానే, వాక్యాల చివరగానే ప్రాస వస్తే ఏమని చెప్పుకున్నాం, అంత్యానుప్రాస అని చెప్పుకున్నాం. కాబట్టి దీనిలో అంత్యానుప్రాస అలంకారం ఉంది. అయితే పాఠ్యపుస్తకంలో ఈ పద్యం ఇవ్వడంలో గల ఆంతర్యం ఏమిటంటే అంత్యానుప్రాస కాదు. ఆయన ఉద్దేశం ఏమిటంటే ధరాత్మజ హృదయ సారస భృంగ. ధర భూమి, ఆత్మజ తన నుంచి పుట్టినటువంటిది, అంటే భూమాత నుండి పుట్టినది. ఎవరో ధరాత్మజ అంటే సీతాదేవి. హృదయం మనస్సు, సారసం, సారసం అంటే పద్మం, భృంగం తుమ్మెద. జాగ్రత్తగా గమనించండి. ధరాత్మజ హృదయ సారస భృంగ అంటే సీతాదేవి మనస్సు అనేటువంటి పద్మం మీద వాలిన తుమ్మెద వంటి వాడు అని అర్థం. సీతాదేవి సీతమ్మ వారి మనస్సు అనే పద్మానికి తుమ్మెద వంటి వాడు అని. కాబట్టి అభేదం చెప్పాడు, సీతాదేవి మనస్సును పద్మానికి అభేదం చెప్పాడు. కాబట్టి రూపక అలంకారం ప్రధానంగా దీనికోసం ఇచ్చాడు ఈ పద్యాన్ని. రూపకాలంకారం ఉంది అని చెప్పడం కోసం ఇచ్చాడు. నిశాచరాబ్జ మాతాంగ, నిశాచరాబ్జ మాతాంగ. నిశాచరులు అంటే రాత్రిపూట సంచరించేటువంటి వారు, మాతాంగం అంటే ఏనుగు.
రాత్రిపూట సంచరించేటువంటి వారు ఎవరు? రాక్షసులు. రాక్షసుల పట్ల ఏనుగు వంటి వాడా అని అర్థం. అలాగనే తమః పతంగ, తమః చీకటి, పతంగం చీకటికి సూర్యుని వంటి వాడా అని. కాబట్టి నేను పద్యం మొత్తం వివరించను, గుర్తుంచుకోండి. ధరాత్మజ హృదయ సారస భృంగ రూపకాలంకారం ఉంది. కాబట్టి మనం ప్రధానంగా రూపకాలంకారంగా ఈ పద్యంలోని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవి 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యపుస్తకంలోని ప్రతి ఉదాహరణను నేను ఇక్కడ ఇవ్వటం జరిగింది. పాఠాలలోనివి కావు, పాఠం వెనక వైపున వ్యాకరణాంశాలు ఇచ్చినటువంటివి. ఇవి అర్థం చేసుకుంటే పాఠాలలోనివి కూడా మనకి అర్థమవుతాయి. కాబట్టి అన్నిటికీ ఉదాహరణలు తెలుసుకోవాలి. లక్షణాలు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉపమాలంకారం తెలుసు కదా, ఉపమాలంకారం ఉపమేయానికి ఉపమానానికి పోలిక ఉపమాలంకారం. ఉత్ప్రేక్షాలంకారం ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే ఉత్ప్రేక్షాలంకారం. రూపకాలంకారం ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెబితే దాన్ని రూపకాలంకారం అంటారు. ఉన్నదానికంటే ఎక్కువ చేస్తే అతిశయోక్తి, ఉన్నది ఉన్నట్లు చెబితే స్వభావోక్తి, అనేక అర్థాలు వచ్చినట్లు చెబితే శ్లేషాలంకారం. అలాగనే మనకి ఈ పాఠ్యపుస్తకాలలో ఇవ్వనటువంటివి అర్థాంతరన్యాస అలంకారం ఒకటి ఇవ్వలేదు. విశేషణాన్ని సామాన్యం చేత కానీ సామాన్యాన్ని విశేషణం చేత కానీ సమర్థించి చెబితే, హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు, మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా. శివాజీ కళ్యాణి దుర్గాన్ని జయించాడు, వీరులకు సాధ్యం కానిది లేదు కదా. మేగుడు అంబుదికి పోయి జలమ్ములు తీసుకువస్తాడు, లోకోపకర్తలకు ఇది సహజ గుణము. గొప్పవారితో ఉన్న సామాన్యులు గౌరవించబడతారు, పూలతో పాటు దారం సిగకెక్కుతుంది కదా. ఇలాంటివన్నమాట. కాబట్టి అర్థాంతరన్యాసం ఇవ్వలేదు, అదొకటి చదువుకోండి. అలాగనే దృష్టాంతాలంకారం ఇవ్వలేదు. దృష్టాంతాలంకారం అంటే మనకి భాస్కర శతకం అంతా దృష్టాంతాలంకారమే. బింబ ప్రతిబింబ భావం వచ్చినట్లు చెబితే దాన్ని దృష్టాంతాలంకారం అంటారు. ఓ రాజా, నీవే కీర్తిమంతుడు, చంద్రుడే కాంతిమంతుడు, కీర్తిలో నీవు, కాంతిలో చంద్రుడు, మీకు మీరే సాటి ఇంకెవరు లేరు పోటీ అన్నట్లుగా అనమాట. కాబట్టి అది ఒకటి. అలాగనే ఇక శబ్దాలంకారాల్లోకి వచ్చేసరికి వృత్యానుప్రాసం. ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లు అనేక సార్లు ఆవృత్తం అయితే దాన్ని వృత్యానుప్రాసం అంటారు. చేకానుప్రాసం అర్ధభేదం కలిగిన హల్లుల జంట వెంటనే వస్తే చేకానుప్రాసం. లాటానుప్రాసం. లాటానుప్రాసం అంటే మనకి ఇవ్వలేదు. లాటానుప్రాసం ఇందులో అర్ధభేదం లేకపోయినా తాత్పర్య భేదం వచ్చినట్లు హల్లుల జంట వెంటనే వస్తే దాన్ని లాటానుప్రాసం అంటారు. మొద్దు గుర్తు నేను గత వీడియోలో చెప్పాను. లాస్ట్లో 2 జంట పదాలు, లాస్ట్లో 2 లాట్లు వస్తే లాటానుప్రాసం. శ్రీనాథు వర్ణించు జిహ్వ చిత్తశుద్ధితో చేసేది సేవ, తండ్రి హరి భజించు మనిడి తండ్రి ఇలాగనమాట. కాబట్టి ఆ విధానంలో వచ్చేవి లాటానుప్రాస అలంకారం. అలాగనే అంత్యానుప్రాసం. పదాల చివర కానీ పదాల చివర కానీ వాక్యాల చివర కానీ ప్రాస వచ్చినట్లు చెబితే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. వాటితో పాటుగా యమకం. ఒక పదం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగిస్తే యమకం. అలాగనే ముక్త పదగ్రస్తం, అది కూడా ఇవ్వలేదు. ముక్త పదగ్రస్తం అంటే విడిచిపెట్టినటువంటి ఒక వాక్యం చివరలో లేదా ఒక పాదం చివరిలో విడిచిపెట్టినటువంటి పదాన్ని మళ్ళీ గ్రహించి చెబితే ముక్త పదగ్రస్తం. ముక్త అంటే విడిచిపెట్టడం, పదం అంటే పదం, గ్రస్తం అంటే గ్రహించడం. ముక్త పదగ్రస్తం విడిచిపెట్టిన పదాన్ని మళ్ళీ గ్రహించి చెబితే దాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. ఉదాహరణకి సినిమా పాటలు కూడా ఉన్నాయి కదా. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం అట్లా విడిచిపెట్టిన దాన్ని అదిగదిగో మేడ పక్కన గోడ పక్కన నీడలో కోడే దూడ వేసింది పేడ ఖరీదు బేడ. చివర్లో అదిగదిగో మేడను తీసుకొని రెండో వాక్యం అనమాట. మేడ పక్కన మళ్ళీ గోడను తీసుకొని ఇలాంటివి అనమాట. అవి ముక్త పదగ్రస్త అలంకారం. ఇవి పాఠం వెనుకన ఇచ్చినటువంటి వ్యాకరణాంశాల్లోని ఉదాహరణలు. పాఠం లోపల ఇచ్చినటువంటి ఉదాహరణలు మనం ఇవి అర్థం చేసుకుంటే ఒకవేళ అవి అడిగినా వాటికి కూడా జవాబులు రాయగలం. కాబట్టి వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకొని వీటికి కేటాయించిన మార్కును పొందాలని ఆశిస్తూ ధన్యవాదాలు.